ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్న శోభ. మనోజ్ ఎపిసోడ్ ముగియగానే ఇంటికి శృతి తల్లి శోభ వస్తుంది. వచ్చి రాగానే ప్రభావతి మీనాలతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడే బాలు, మనోజ్, రోహిణి కూడా వస్తారు. బ్లాంక్ చెక్కు తీసి ఇవ్వబోతుంది. నీకు ఇలా చెక్కులు తీసి పంపించటం అలవాటా అని బాలు ఎగతాళి చేస్తాడు. అయినా ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. తన కూతుర్ని రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే పని చేయిస్తారు చేయిస్తున్నారని, మీ ఇంట్లో తిండికి కూడా గతి లేదని నాకు అర్థమైంది అని శోభ అనడంతో ఇంట్లో వారందరూ కలిసి గట్టిగా శోభకు క్లాస్ పీకుతారు. రోహిణి కూడా రంగంలోకి దిగుతుంది. ఏనాడు మా అత్తామామలు మేము సంపాదించిన డబ్బు అడగలేదు. శృతి డబ్బు కోసం కాదు, రవితో టైం గడపటానికి వెళ్తుందని అంటుంది. తను కూడా పార్లకు వెళ్తానని, మీనా కూడా పూలు డెకరేషన్ చేస్తుందని చెబుతుంది. నువ్వు చేసే పనుల్లో డిగ్నిటీ ఉంది, కానీ పూలు అమ్ముకునే వాళ్ళు, డ్రైవర్లతో తన కూతుర్ని పోల్చవద్దని బాలు మీనాను శోభన దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో గుండెండ గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి నా బావను నా ఇంటికి తీసుకువెళ్తాను అన్న ఇందు. చలపతి షాక్. దుగ్గిరాల ఇంటికి రాజు. స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్ గా సాగుతుంది. రాజుకు యాక్సిడెంట్ కావటం, తాము పెంచుకున్న కొడుకు కోసం చలపతి లక్ష్మి కన్నీరుముల్లి అవటం, రాజు దుగ్గిరిల వారసుడు అని తెలుసుకున్న ఇందు అతను తన వెంటే తీసుకువెళ్తానని పట్టుబట్టడం లాంటి సీనుతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టిస్తుంది. రేఖకు రాజు ఫోన్. లక్కీని తీసుకొస్తానని వార్నింగ్. నీ తల్లి నీకు దొరికేసినట్లే, కొన్ని గంటలు ఆగు అని. రేఖ అతని తల్లి అని లక్కీకి చెప్పకుండా రాజు వెళ్ళిపోయే సీనుతో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత రేఖకు ఫోన్ చేస్తాడు రాజు. ఏంటి పిన్ని, నిజం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా, లేక టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పేయ్. లక్కీని నీ తల్లి దొరికేసిందని ఇప్పటికే చెప్పేశాను. నీ ఫోన్ కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు చెప్పకపోతే లక్కీని నేరుగా ఇంటికి తీసుకువచ్చి అందరి ముందు నిజం ఒప్పిస్తానని వార్నింగ్ ఇస్తాడు. వాడికి నా పేరు చెప్పావా అని రేఖ అడుగుతుంది. లేదు, అది నీ నోటితోనే వినాలి రాజు అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేసింది. రాజుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న రేఖ వినేసిన స్వాతి. ఆ తరువాత ఐశ్వర్య, బ్రహ్మరంభ కలిసి రేఖ దగ్గరికి వచ్చి నందు గురించి చెబుతారు. అది పెద్ద విషయమే కాదన్నట్టు రేఖ పట్టించుకోదు. రాజు గురించి ఆలోచిస్తున్నావా అని ఐశ్వర్య అడుగుతుంది. అతని వల్లే నందు ఇంటికి వచ్చిందని అంటుంది. ఇక రాజుగాడి చాప్టర్కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఈ రోజుతో రాజు కాస్త లేట్ రాజు అవుతాడు అని వాళ్ళతో అంటుంది రేఖ. అది కాస్త స్వాతి వింటుంది. రాజను చంపటానికి అంతా సిద్ధం చేస్తానని, మరి కాసేపట్లో వార్త వస్తుందని, ఇక వాడి పీట విరగడైనట్లే, మళ్ళీ మన రాజ్యమే వస్తుందని రేఖ స్పష్టం చేస్తుంది. ఇందుకు రేఖ ప్లాన్ చెప్పి నా స్వాతి ఫోన్ చేసిన ఎత్తని రాజు. స్వాతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందుకు అసలు విషయం చెబుతుంది. రేఖ ఆంటీ రాజుని ఏదో చేయబోతుందని అంటుంది. దీంతో వెంటనే రాజుకు ఫోన్ చేస్తుంది ఇందు. అప్పటికే లక్కీ మరోసారి రాజుకు ఫోన్ చేసి తన తల్లి ఎవరో చెప్తారా అని అడుగుతూ ఉంటాడు. దీంతో ఫోన్ బిజీ వస్తుంది. వీడు మళ్ళీ మళ్ళీ ఇలా ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంటాడు. ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాను అని రాజు. దీంతో ఇందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు లిఫ్ట్ చేయడు. చలపతి ఇందు ఫోన్. రాజు ప్రాణాలు ప్రమాదంలో అంటూ. దీంతో చలపతికి ఇందు ఫోన్ చేస్తుంది. రాజు ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. లేడు. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు
చెయ్యకు అని అంటాడు. దీంతో రాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, రేఖ ఆంటీ అతన్ని చంపేందుకు ప్లాన్ చేస్తుందని ఇందు చెబుతుంది. దీంతో చలపతి, లక్ష్మి కంగారు పడతారు. ఇందు ఫోన్ పెట్టేసిన తర్వాత చలపతి కూడా రాజుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడు. దీంతో అటు ఇందు, ఇటు తల్లిదండ్రులు రాజుని వెతకడం కోసం బయలుదేరతారు.